ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆదివారం రెండో పాట విడుదలైంది. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అంటూ సాగిన ఈ పాట పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా కనిపించింది. కాకపోతే తొలి పాటలా యునానిమస్ హిట్ అయితే కాదు. ఈ పాటకు సంబంధించి ఆల్రెడీ డిబేట్ మొదలైపోయింది. పాట బాగుందంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే తొడ మెడ ఈ టైటిల్ ఏంటి, ఆ రైమింగ్ ఏంటి అంటూ నిష్ఠూరాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. దేవిశ్రీ మ్యాజిక్ ఈసారి వినిపించలేదని, ఇంతకంటే సర్దార్ గబ్బర్ సింగ్ లోని టైటిల్ గీతమే 1000 రెట్లు బెటర్ అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పొలిటికల్ పార్టీ గీతంలా ఉందని సెటైర్లు వేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పాటని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా చంద్రబోస్ ఇంతకంటే బాగా రాయగలరు కదా అనే అంటున్నారు. వాళ్ళ మాటల్లోనూ ఎంతో కొంత నిజం కనిపిస్తుంది. ఈ పాటను ఇంకాస్త పదునైన భావాలతో రాయాల్సిందే. జనసేన పార్టీ ప్రచారం కోసం అప్పట్లో కొన్ని పాటలు రూపొందించారు. ఆ పాటలే ఇంకా బాగున్నాయని కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఈ పాట విజువల్స్ కి పాత పాటలు మిక్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఓజీలో పాటలు కొత్త సౌండింగ్ తో అలరించాయి. స్టైలిష్ గాను కుదిరాయి. పవన్ సినిమాల్లో ఓజీ సంగీతం కొత్త ఒరవడి తీసుకొచ్చింది. ఆ పాటలు విని ఇప్పుడు తొడ మెడ రైమింగ్ పాటలు వినాలంటే కొంత ఇబ్బంది అని చెప్పొచ్చు. కాకపోతే ఒక్క పాటైనా సినిమా అయినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. కాస్తో కూస్తో దానిపై డిబేట్ జరగాలి. అలా జరిగిందంటే విషయం ఉన్నట్టే లెక్క. ఆ లెక్కన ఉస్తాద్ పాటలోనూ విషయం ఉందనే అనుకోవాలి. ఈ సినిమాలో మొత్తం 4 పాటలు ఉన్నట్లు సమాచారం. ఆల్రెడీ 2 పాటలు వచ్చేసాయి. మరి మిగిలిన 2 పాటలు ఎలా ఉంటాయో చూడాలి మరి.